చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ని వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఏంటి మరోసారి అల్పపీడనం ఏర్పడిందని అంటున్నారు. దీంతో చాలా తీవ్రంగా 2-3 రోజుల పాటు విపరీతమైన వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి అంటున్నారు. చాలా జిల్లాలకు కూడా స్పెషల్లీ ఉన్నాయి. ఎస్పెషల్లీ జిల్లాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం అసలు తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది, అవ్వాల్సిన దానికంటే ఎక్కువ అయింది అని అంటున్నారు. సార్ ఇవన్నీ ఎంతవరకు నిజము, ఏంటి డీటెయిల్డ్గా చెప్పండి సార్. మనకి ఈ నెల 13వ తేదీ నాటికి ఒక అల్పపీడనం ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, అంటే మన తూర్పు కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడిందండి. అది సముద్రంలో 2 రోజులు కొనసాగిన తర్వాత తూర్పు కోస్తా అలాగే దక్షిణ ఒడిశా తీరాల మధ్యలో తీరాన్ని దాటి క్రమేపీ బలహీనపడిపోయి ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోకి మూవ్ అయిపోయింది. అయితే నిన్న మళ్ళీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఇది మొన్న 13వ తారీఖున ఏర్పడిన అల్పపీడనం కంట కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది ఈ అల్పపీడనము. దీనికి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, అంటే మనకి సముద్ర మట్టం నుంచి అది ఎంత ఎత్తు వరకు దాని ప్రభావం ఉన్న దాన్ని బట్టి దాని యొక్క మనం ఇంటెన్సిటీ డిసైడ్ చేస్తాము. ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్స్ హైట్ వరకు దీని యొక్క ప్రభావం ఉంది. ఇది ఏంటంటే ఈ రోజుకి నిన్న ఏర్పడింది, ఈ రోజు మరింత బలపడింది. ఈ రోజు సాయంత్రానికి బహుశా ఇది వాయుగుండంగా, అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అల్పపీడనానికి నెక్స్ట్ స్టేజ్ వాయుగుండం అంటాం, అంటే డిప్రెషన్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇది ఈ నెల 19వ తారీఖు, అంటే రేపు ఈవినింగ్ కి మళ్ళీ అదే ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. సో దీని ప్రభావం వల్ల కూడా మనకి మళ్ళీ తెలంగాణలో, ముఖ్యంగా నార్త్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణ, ఈశాన్య ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా భారీ, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకి అవకాశం ఉందండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి నేను చూపిస్తున్న ప్రాంతంలో ఇక్కడ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ రోజు సాయంత్రానికి మరింత బలపడి ఈ దిశలో ప్రయాణించి మనకి తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో మన తెలంగాణలోని ఈ ప్రాంతంలో, ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజు మనము ఈ జిల్లాలకి, ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. మిగిలిన నార్త్ తెలంగాణలోని మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా ఇంచుమించుగా ఆరెంజ్ అలర్ట్ అంటే మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన దక్షిణ తెలంగాణలోని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ అయితే దేనికి లేదు అసలు. ఈ రోజు విస్తృతంగా రాష్ట్రం అంతా వర్షాలు ఉంటాయి. సిటీలో కూడా లైట్ మోడరేట్ నుంచి హెవీ వరకు, అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు సిటీ ప్రాంతంలో కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. ఈ రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో కొన్ని చోట్ల, 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రాత్రి నుంచి ఆల్రెడీ మనకు వర్షం పడుతూనే ఉంది కదా సార్, అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? సేమ్ అదే రకంగా పడుతూ ఉండొచ్చా? ఇదే రకంగా పడుతూ మళ్ళీ సాయంత్రం రాత్రి సమయానికి పెరిగే అవకాశం ఉంటుందండి. నిన్న మనకి చూసుకున్నట్టయితే ఒక రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం నిన్న రికార్డ్ అయింది. సిద్దిపేట జిల్లా అలాగే మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షం, అంటే 20 సెంటీమీటర్ల పైబడి. సిద్దిపేట జిల్లాలో 23 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 22 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. మరొక 12 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం, అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ నార్త్ తెలంగాణ అలాగే మన ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు 12 ప్రాంతాల్లో రికార్డ్ అయింది. అలాగే హెవీ రెయిన్ఫాల్, అంటే హెవీ రెయిన్ఫాల్ ఒక 26 స్టేషన్లో 26 ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడినాయి. అలాగే ఈ రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక 4 జిల్లాల్లో మనం అత్యంత భారీ వర్షానికి కూడా ఈ రోజు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకే అత్యధిక వర్షపాతం నమోదైంది తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో అని అంటున్నారు. అది నిజమా సార్? సాధారణ వర్షపాతమే ఉందా, సాధారణం కంటే ఎక్కువ ఉందా సార్? సాధారణం కంటే ఎక్కువకి మనము ప్రస్తుతం క్రాస్ అయ్యామండి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి మనము +14కి చేరుకున్నాం. మనము ఈ నెల మొదటికి +2లో ఉన్నాము. తర్వాత మళ్ళీ మొన్న అల్పపీడనం ఏర్పడే నాటికి -8లో ఉన్నాం.
-8 నుంచి ప్రస్తుతం ఈ ఆ ఆ అల్పపీడనము తర్వాత మళ్ళీ రెండవ అల్పపీడనము ప్రారంభమయ్యి ఈ 5-6 రోజులు విస్తృతంగా వర్షాలు పడటంతో ప్రస్తుతం మనము +14 అంటే నార్మల్ రెయిన్ఫాల్ కంటే 14% ఎడిషనల్ గా మనం తెలంగాణలో రికార్డ్ అయ్యింది. సో అయితే ఇంకొక 2-3 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ వ్యాప్తంగా, అంతే కదా సార్? ముఖ్యంగా ఈ రోజు అత్యంత భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది. రేపు కొద్దిగా ఒక నార్త్ తెలంగాణలోని 2-3 జిల్లాలకు మటుకే వార్నింగ్ ఉంటుంది. మిగిలిన జిల్లాల్లో లైట్ టు మోడరేట్ వర్షాలే ఉంటాయి. థర్డ్ డే నుంచి ప్రభావం చాలా వరకు తగ్గిపోయి ఓన్లీ చెదురుమదురు వర్షాలు ఉండే అవకాశం ఉంటాయి. రైట్ సార్, చాలా ఇన్ఫో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.